గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, కూటమిలో ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాడే మాట లేకపోతే వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా ప్రజలు చాలా తీక్షణంగా గమనిస్తూ ఉంటారు. ఉమ్, ఎస్పెషల్లీ మెయిన్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే ఆయన నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు. వాళ్ళు మాట్లాడే మాటల్ని అటు పార్టీగా అటు కార్యకర్త గాని ఇటువైపు కార్యకర్త గాని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తుంటారు. ఈ ఉమ్, రోజు నాదెళ్ల మనోహర్ గారు ఒక వ్యాఖ్య చేశారు సార్. ఉమ్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఉమ్, దానికి జనసేన కారణం అన్నట్టు ఆయన వ్యాఖ్య చేశారు. ఉమ్, దానికి జనసేన వాళ్ళందరూ తప్పట్లు కొట్టారు. బట్ సోషల్ మీడియాలో మాత్రం అందరూ కూడా ఒక మాట అంటున్నారు. మీరు ఉమ్. మొన్నటిసారి పోటీ చేసి రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయారు, మీరు మీ నాయకుడు కూడా. మరి మేము అనొచ్చా, ఈ రోజు మీరు ఎమ్మెల్యే అవటానికి, లేదంటే మీరు డిప్యూటీ సీఎం అవటానికి, నాదెళ్ల మనోహర్ మంత్రి అవటానికి తెలుగుదేశమే కారణం అని మేమంటే మీకు ఎలా ఉంటుంది అంటున్నారు. సో డెఫినెట్ గా ఆయన మాట వాడటం అనేది కొంచెం ఎందుకో అసమంజసంగా ఉంది. నిజంగా కూటమిలో ఉన్నప్పుడు ఇలాంటి మెయిన్ లీడర్సే ఇలా పొరపచ్చాలు వచ్చేలా మాట్లాడితే దాన్ని ఎలా సార్ అసలు? పొరపచ్చాలు నాదెళ్ల మనోహర్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన దానికి పెద్దగా రావు, కానీ చేసిన పనుల వల్ల కొన్ని వస్తాయి. అసలు ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆ మీటింగ్లో ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది అనేది నేపథ్యం ఒకటి ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్, ఆ వర్క్ గురించే ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు జరిగింది ఇది అని అంటే, ఎమ్మెల్సీ అందరికీ తెలుసు కదా, పిఠాపురం టికెట్ పవన్ కళ్యాణ్ కేటాయించినప్పుడు అక్కడ ఆల్రెడీ టీడీపీ అభ్యర్థిగా ఉన్న వర్మని విత్డ్రా చేపించారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు అనే ఒక హామీ కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రోజున ఎమ్మెల్సీలు వచ్చేటప్పటికి ఎమ్మెల్సీలో బీజేపీకి ఒకటి ఇచ్చారనే పేరుతోటి, జనసేనకు ఒకటి ఇచ్చారనే పేరుతోటి వర్మకైతే ఎమ్మెల్సీ రాలేదు. మిగతా ముగ్గురికి ఎమ్మెల్సీలు ఎలా వచ్చినాయో, ఎందుకు వచ్చినాయో, దానికి ఉన్న లెక్కలేమిటి అనేది అందరికీ బాగా తెలిసిందే. ఆ, ఇక ఆ ముగ్గురు కంటే కూడా ఎక్కువ చర్చ ఈ ఎమ్మెల్సీ దక్కని వర్మ గురించి జరుగుతుంది. ఆ వర్మ గురించి జరుగుతున్నప్పుడు ఒక మాట బయటకు ఒకటి వచ్చింది. ఏమిటయా అంటే అది, వర్మకు ఎమ్మెల్సీ టికెట్ రాకుండా చేసింది పవన్ కళ్యాణే అని ఒక మాట వచ్చినప్పుడు ఇక ఇలాంటివి మళ్ళీ బయటకు వస్తాయి. ఇది ప్రజల్లోంచి వచ్చిన మాట, లేకపోతే టీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి వచ్చిన మాట. దానికి ఇంకా ప్రతిగా చెప్పాలనుకుంటే అసలు ఆ, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసిందే పవన్ కళ్యాణ్ అనే ఒక టైప్ ఆఫ్ ఇది లెగుతుంది. మీకు 2024 ఎన్నికల ముందు చూసుకున్నారంటే పవన్ కళ్యాణ్ అగమ్య గోచరంగా సందిగ్ధంలో ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలి అని ఇంకా తేల్చుకోకుండా మిగతా అందరిది ఫైనల్ చేసేయటం అయిపోయింది. పవన్ కళ్యాణ్ మాత్రం ఫైనల్ చేసుకోవాలా. ఎంపీగా పోటీ చేసి కేంద్రానికి వెళ్ళిపోవటమా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి మరి అక్కడ మినిస్టర్ అయ్యేవాడు, ఏం ఏం తీసుకునేవాడో, ఏం చేసుకునేవాడో అది అది తీసుకొని అది చేయటమా, లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి సరి సమానంగా ఉండేటట్టుగా ఒక ఇది క్రియేట్ చేసుకోవటమా అనే దాంట్లో సందిగ్ధంలో పడ్డాడు పవన్ కళ్యాణ్. అందుకనే ఆయన చివరి నిమిషం వరకు ఆయన ఆ, ఏ డెసిషన్ చెప్పలేదు. చెప్పకుండా అటుపోయి ఇటుపోయి ఇటుపోయి ఇంకా చివరిలో పిఠాపురం కావాలి అని అడిగారు. ఆ పిఠాపురం కావాలనేటప్పటికి అప్పటికి జరగాల్సిన పని అంతా జరిగిపోయేటప్పటికి ఇక కూటమిలో భాగస్వామి అందున పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఎవరైనా సరే, నాదెళ్ల మనోహరో లేకపోతే ఇప్పుడు ఇంకొక మంత్రిగా ఉన్న కందుల దుర్గేషో లేకపోతే మిగతా గెలిచిన వాళ్ళు ఎవరైనా, మిగతా ఎవరన్నా ఉంటే అక్కడ సీన్ వేరే రకంగా ఉండేది. కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, అసలు ముఖ్యమైన వ్యక్తి జనసేన పార్టీ నుంచి, ఆయన దగ్గర ఈ సందిగ్ధం వచ్చేటప్పటికి ఇక చంద్రబాబు నాయుడు గారికి తప్పలేదు. ఆయన కోరుకున్న ఆ పిఠాపురం సీటు ఆయన కేటాయించాల్సి వచ్చింది. కేటాయించాల్సి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీలు వచ్చేటప్పటికి ఏమైంది, 5 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యేటప్పటికి ఒకటి జనసేన నాగబాబు గారికి ఇచ్చారు. ఆయనకు ఆల్రెడీ మంత్రి పదవి ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా తర్జన భర్జనలు. ఇదిగో ఆ, ఒక కులానికి సంబంధించే ఈ జనసేన పార్టీ అంటే ఆ కులానికి సంబంధించింది అని వెనకటి నుంచి పేరుంది. 10 సంవత్సరాలుగా పార్టీకి ఉన్న పేరే అది. పవన్ కళ్యాణ్ కూడా ఒకానొక సమయంలో ఆయన కూడా చెప్పాడు,
ఈ కాపులు అందరూ కలిసి ఓట్లు వేసుంటే నేను ఎందుకు ఓడిపోతాను అని. అంటే ఒక కులానికి ఆ పార్టీ ఆపాదించబడింది. అందున ఆ కులానికి చెందిన వ్యక్తి, దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన నాగబాబుని ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకొచ్చి మంత్రి పదవిలో కూర్చోబెడుతున్నారు అనగానే ప్రజల్లో ఎట్లాంటి భావన వస్తుందో అందరికీ తెలుసు. అదే భావనలో ఇక దానికి అవుట్ స్పోకెన్ కూడా అయితే పవన్ కళ్యాణ్ అక్కడ ఫీల్ అయిపోయాడు. అర్రే ఇలా జరిగింది ఏమిటి అని చెప్పి ఫీల్ అవుతున్న సమయంలో విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటుని ఖాళీ చేశాడు. ఖాళీ చేసినప్పుడు వెంటనే ఆ రాజ్యసభ సీటు తనకి కావాలి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అడిగినట్టుగా కొంత సమాచారం కూడా వచ్చింది. అందుకనే పేపర్లలో సైతం ఒక పేపర్లోనేమో ఈయన రాజ్యసభకి వెళ్తాడు, రాజ్యసభ మెంబర్ అవుతాడు అని ఒక పేపర్లో రాస్తే, ఇంకో పేపర్లో ఏదో మంచి ఒక కార్పొరేషను, ఆ కార్పొరేషన్కి ఈయనే చైర్మన్ అవుతాడు అన్నట్టుగా ఇంకో పేపర్ రాసింది. దీనికి అంతటి కారణం ఏంటి? వాళ్ళకి కనీస సమాచారం కూడా లేకుండా ఉందనే ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుందనేది. కానీ ఇక్కడ ఈ సందిగ్ధం మొత్తానికి పవన్ కళ్యాణే కారణం. ఇకపోతే పైన ఆ రాజ్యసభ సీటు ఎందుకు ఖాళీ అయింది, విజయసాయి రెడ్డి దాన్ని ఎందుకు రాజీనామా చేశాడు, చేసిన వెనువెంటనే దాన్ని చైర్మన్ కూడా ఎందుకు ఆమోదించటం జరిగింది, ఇవన్నీ అందరికీ తెలిసిందే. మరి ఆ రాజ్యసభ సీటు కావాలి అని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ అడిగితే ఈయన ఎలా ఇవ్వగలుగుతాడు? అది బీజేపీతో సంబంధించిన విషయం. ఇక్కడ ఎన్నుకోవలసింది మళ్ళీ వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి వీళ్ళే అయి ఉన్నప్పటికీ కూడా మరి సుప్రీంగా పైన కేంద్రంలో ఉండి వాళ్ళు ఏం కోరుకుంటే అదే కదా జరుగుతుంది. అందుకని ఆ రాజ్యసభ సీటు కుదరదన్నారు. ఇక మళ్ళీ ఇంకేం చేయటానికి లేక ఆల్రెడీ ఎమ్మెల్సీ తీసుకొని మినిస్టర్ అవ్వాల్సిన వ్యక్తి ఒక కార్పొరేషన్కి చైర్మన్ అని అంటే అది కూడా ఏమంత శోభస్కరంగా ఉంటుంది? ఉండదు. కాబట్టి మళ్ళీ ఇక పాత పద్ధతిలోనే ఎమ్మెల్సీ తీసుకొని ఆయన మినిస్టర్ అవటానికి రెడీ అయిపోయాడు. ఈ సమయంలోనే బీజేపీ కూడా ఒక తొండాట ఆడటం మొదలుపెట్టింది. సోము వీర్రాజును తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పక్కలో బల్లెంలాగా తయారు చేయటానికి సోము వీర్రాజు కోసం వాళ్ళు ఎమ్మెల్సీని అడగటం మొదలుపెట్టారు. ఆ ఎమ్మెల్సీ టికెట్ అడిగారు, 4 పేర్లు వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు అన్నదంతా ఉత్తిదే. కేవలం సోము వీర్రాజుని ఎమ్మెల్సీ చేయటం కోసమే వాళ్ళు ఎమ్మెల్సీ తీసుకుంటున్నారు. దాని వెనక ప్రోద్బలం వేరే ఉందనే వ్యాఖ్యలు కూడా కొన్ని వస్తున్నాయి. నరసాపురం ఎంపీ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెరగొడితే రఘురామకృష్ణరాజుకి రాకుండా పోయింది అనే దాంట్లో నిజం ఎంత ఉందో, ఇక్కడ సోము వీర్రాజుకి ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గేమ్ ఆడాడు అనే దాంట్లో కూడా నిజం అంతే ఉంటది. ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ పుకార్లు లాంటివే. ఈ పుకార్లు బేస్ చేసుకుని మరి ఇక మనమైతే గట్టిగా దాని మీద ఏమి విశ్లేషణ చేయలేము. కానీ నిజం అయితే ఒకటి ఉంది, సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ అదైతే అనౌన్స్ చేయటం జరిగింది కదా. 14-19 మధ్య కూడా ఒకసారి సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యాడు. అలాగే సార్, అయినప్పుడు చెప్పండి. పిఠాపురం రాజు గారికి, తెలుగుదేశం రాజు గారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా బీజేపీ రాజు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అవునండి, అదేంటంటే అది ఒక గేమ్ ప్లాన్. వాళ్ళు ఆడుతున్న ఒక గేమ్ ప్లాన్. ఇప్పుడు ఎన్నికల ముందు గనక ఈ సోము వీర్రాజుని లేకపోతే జీవీఎల్ నరసింహారావుని లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డిని ఫ్రంట్ ప్లేస్ లోకి తీసుకొచ్చారనుకోండి, బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చిండేది కాదు. ఇచ్చినవి మొత్తం ఓడిపోయి ఉండేవాళ్ళు. అందుకని ఏం చేశారు, వీళ్ళని తెరచోటం దాచిపెట్టారు. ఎన్నికల సమయంలో సోము వీర్రాజు కనపడ్డా మీకు? ఎన్నికల సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి కనపడ్డా మీకు? ఎన్నికల సమయంలో జీవీఎల్ నరసింహారావు అసలు ఆంధ్రప్రదేశ్ అన్న వచ్చాడా? కాదు. ఇప్పుడు వస్తారు. ఎందుకు వస్తారు అని అంటే దాని మధ్య ఉన్న ఒక ఈ గేమ్ ప్లాన్ అనమాట. బీజేపీ ఇంకో గేమ్ ప్లాన్ ఆడి ఒక ఎమ్మెల్సీని వాళ్ళు అప్పరంగా గద్ద కోడి పిల్లని దానకపోయినట్టు తన్నుకొని పోయారు. ఇక ఇక్కడ వర్మకి ఇవ్వాలా తెలియటం లేదు, గ్రీష్మకి ఇవ్వాలా తెలియటం లేదు, ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియటం లేదు. ప్యాకేజ్ కింద మాట్లాడుకొని మరి ఆయన బేదా మస్తానరావు ఒక రాజ్యసభ సీటు, వాళ్ళ తమ్ముడికి ఒక ఎమ్మెల్సీ సీట్ అని ప్యాకేజ్ కింద మాట్లాడుకొని వచ్చి ఉంటాడు. అందుకని ఆయనకి ఇచ్చారు. ఒకే కుటుంబం నుంచి మళ్ళీ 2 ఇచ్చినట్టు అయింది కదా. ఒక్క కుటుంబం 2 అని చెప్పిన వాళ్ళు. గ్రీష్మ గారికి కూడా 2 పదవులు కదా సార్. ఒకటేమో ఇప్పుడు యాక్చువల్ గా గ్రీష్మ గారికి కూడా 2 పదవులు. ఆవిడకి ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. ఆవిడ గత కొంతకాలంగా అయితే సుప్త చేతనావస్థ దశలో ఉన్నారు. ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు.
ఆ చానాళ్ళుగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కూడా ఆవిడేం కనిపించలేదు. కాకపోతే ఇంటర్నల్ గా వర్క్ చేశారు, పార్టీలో వర్క్ చేశారు, సీఎంఓలో వర్క్ చేశారు, ఎన్ని రకాలైన చెప్పుకోవచ్చు. గత ఎన్నికలో ఈ సమయంలో అయితే గ్రీష్మ కనపడలేదు కదా. కాకపోతే మరి ఈక్వేషన్స్ దీంట్లో మరి ఆవిడకి వచ్చిందేమో. ఏదేమైనా వర్మకు మాత్రం సీటు మిస్ అయింది కదా. ఆ సీటు మిస్ అవటం వెనక కారణం ఏమిటి అని ప్రజలు ఆలోచిస్తారు. దాన్ని తవ్వి బయటకు తీస్తారు. ఆ తీసే దాంట్లో వర్మకి సీటు రాకుండా చేసింది పవన్ కళ్యాణే అనే ఒక వాదన తెరపైకి వచ్చింది. ఎందుకు చేశాడు అని అది ఒక ప్రశ్న వేసుకుంటే చాలా సింపుల్. ఒక పిఠాపురం అనే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తన అడ్డాగా మార్చుకోదలుచుకున్న ఆ నియోజకవర్గంలో, ఇదిగో కుప్పం అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఇదిగో పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అన్నట్టుగా ఇప్పుడు పిఠాపురం అంటే ఇదిగో పవన్ కళ్యాణ్ బ్రాండ్ అండి అని చెప్పదలుచుకుని అక్కడ వాళ్ళు వర్క్ చేయటం మొదలు పెట్టారు. అందుకోసమనే ముందు నుంచే ఈ పవన్ కళ్యాణ్ గెలిచి అయిపోయిన దగ్గర నుంచి ఈ 8-9 నెలల ప్రభుత్వంలో వర్మ మీద కూడా చాలా మంది జన సైనికులు విరుచుకుపడ్డారు. వర్మ కూడా అప్పుడప్పుడు రిటార్ట్ ఇస్తానే ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకి రేపు ఏదైనా మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నప్పుడు మంత్రి కూడా ఇచ్చారనుకోండి, ఇక్కడ 2 పవర్ బేసులు తయారవుతాయి. ఒక నియోజకవర్గం 2 పవర్ బేసులు. ఏ పార్టీ బేస్ ఆ పార్టీదే అయినప్పటికీ రేపు ఒకవేళ ఈ కూటమి లేకుండా పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయాల్సి వస్తే, ఇదిగో పిఠాపురం నా అడ్డా అని చెప్పుకుంటానికి మళ్ళీ వర్మ ఒక ఇబ్బంది అయి కూర్చుంటాడు. అందుకని ఈ పార్టీలో ఉన్న అక్కడ ఉన్న నాయకుల్ని వాళ్ళు డిఫేమ్ చేసో లేకపోతే వాళ్ళని నిర్వీర్యం చేసేస్తేనే కదా పవన్ కళ్యాణ్ ఇది తన సొంత అడ్డా కింద మార్చుకోగలుగుతాడు. అలా మార్చుకుంటానికి ఇప్పుడు తనకున్న ప్లాన్ని వాడుకున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అని చాలా మంది విశ్లేషకులు కూడా దీన్ని, ఈ వర్మకి సీటు రాకపోవటం వెనుకున్న కారణాన్ని ఈ రకంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ నాదెళ్ల మనోహర్ కానీ లేకపోతే ఇంకా జన సైనికులు కానీ జనసేనలో ఉన్న చాలా మంది కానీ ఇదిగో మా వల్లనే అసలు ఈ కూటమి గెలిచింది అనే భావన వాళ్ళ నరనరాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ ఏదో చంద్రబాబు నాయుడు మీద దయదలిచెల్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసినట్టు, ఆయన ఆ రోజున పట్టించుకునే వాళ్ళు లేనట్టు మాట్లాడుతూనే ఉంటారు. ఆ రోజు ఎవరు పట్టించుకోలేదండి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే జన సైనికుల పెట్టింది, రోడ్ల మీదకి వచ్చి గోల్ చేసింది జన సైనికుల, లేకపోతే హైదరాబాద్లో పెద్ద పెద్ద కాన్క్లేవ్లు పెట్టింది జన సైనికుల, ఊరంతా దేశ దేశాల్లో ఉన్న మీలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు ఈ సపోర్ట్ చంద్రబాబు నాయుడు అని అక్కడ ర్యాలీలు చేసింది జన సైనికుల కాదు కదా. ఒక్క పవన్ కళ్యాణ్ వచ్చి గెలిపించినట్టుగా ఇప్పుడు వాళ్ళకు భావన ఉంటుంది. ఆ భావనలో నుంచి ఇక ఇప్పుడు ఇదేదో కొంచెం హైలైట్ అయితే గనుక పవన్ కళ్యాణ్ ఈ పని చేశాడు అనేది హైలైట్ అయితే గనుక మరి వాళ్ళకి ఇబ్బంది కదా. అందుకోసమని ఇప్పుడు జనసేన లేకపోతే ఇక టీడీపీ లేదు అనే భావన వచ్చేటట్టుగా వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు. ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారు చూడండి, నేను కాదు అని తడుముకున్నట్టు ఇది మాది కాదని చెప్పుకోవటానికి ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. లేకపోతే ఇప్పుడు నాదెళ్ల మనోహర్ ఉన్నాడండి, ఆయన కూడా మరి తెనాలి సీటు తీసుకున్నాడు. అక్కడ ఆలపాటి రాజా ఉన్నాడు. ఆలపాటి రాజా మరి ఆయన సీట్ కోల్పోయినట్టే కదా. కోల్పోతే ఏమైంది, అక్కడ ఆయనకు కలిసి వచ్చిన అంశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక డైరెక్ట్ ఎలక్షన్ లాంటిదే, ఎమ్మెల్యే లాగా డైరెక్ట్ ఎలక్షనే కదా. అక్కడ మొన్న మరి ఆలపాటి రాజా గెలిచి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ యువతల వైపు జనసేన పార్టీ నుంచి నాదెళ్ల మనోహర్ ఉంటే మరొక వైపు ఆలపాటి రాజా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి. మళ్ళీ 2 పవర్ బేసులు తయారవుతాయి అక్కడ. అలాంటి ఒక పవర్ బేసు పిఠాపురంలో లేకుండా చేయటం కోసం చేసిన ప్రయత్నం అది ఇది అనేది ఒక భావన ఏర్పడింది. ఇక దాన్ని తప్పించుకోవటానికి వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తల నుంచి నాయకుల దాకా అసలు నాగబాబుకి కూడా ఏ రోజు నోరు వాయి పట్టింది చెప్పండి. నాగబాబు ఎన్ని మాటలు మాట్లాడలేదు. అసలు ఆయన మంత్రి పదవి తీసుకునే అర్హత ఉందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలిగా. మిగతా వాళ్ళు ఎట్లాగైనా కామెంట్ చెయ్యొచ్చు, అంటే ఎదురు వేరే పార్టీల వాళ్ళని వాళ్ళ సైద్ధాంతికంగానో లేకపోతే ఇష్యూ బేస్డ్ గానో చెయ్యొచ్చు. అసలు ఆయన సిపిఐ నారాయణ గారిని ఏం మాటలు మాట్లాడాడండి. అతను అసలు మడిసినా వాడు అసలు కడుపుకి అన్నం తింటాడా, వాడికి కొంచెం అన్నం పెట్టండి రా అని మాటలు మాట్లాడాడు నాగబాబు. అలాంటి మంత్రి మనకు కావాలా?
జన సైనికులు కూడా ఆ రోజున ఏం జరిగింది? ఏ తుఫాన్ వచ్చి అంత ఊళ్ళన్నీ అస్తవ్యస్తం అయి ఉంటే అక్కడ విజిట్ చేయడానికి నారాయణ గారు పడవలో వెళ్తుంటే గట్టు మీద జన సైనికులు కంచంలో అన్నం కలుపుకొని అన్నం పెడతాం రాయ్యా, అన్నం పెడతాం రాయ్యా అని గట్లెమ్మట పరిగెత్తలేదండి. ఇలాగా ఆయన ఒక పిలుపునీయటం నాగబాబు, ఇలాగా ఈ జన సైనికులందరూ ఇలాగా వెంటాడి వేధించడానికి నాయకులు ఎన్నికట పరిగెత్తితే దీన్ని ఏ రకంగా చూడాలి? ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇవ్వాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. కానీ ఏం చేస్తాం? ఈ కూటమి అనే ఒక పేరు పెట్టుకొని ఆ పార్టీని కూడా సరిసమానంగా తెచ్చిపెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. బీజేపీని కూడా కనీసం 1% కూడా ఓట్లు లేని వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలు ఎక్కువ మొత్తంలోనే ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఎక్కువ మొత్తంలోనే ఇవ్వాలి, మళ్ళీ రాజ్యసభ సీట్లు కూడా ఎక్కువ మొత్తంలోనే ఇవ్వాలి. ఇలాంటి బీజేపీ అగమ్య గోచరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఈ కూటమి పేరుతోటి. మరి ఇలాంటి మాటలు పడి తీరాల్సిందే. బీజేపీ అయితే పక్క రౌడీ మామూలు అండి, ఎక్కడ చూసినా సరే. మనం పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చూసినా, తర్వాత రాజ్యసభ చూసినా, ఈ రోజు ఎమ్మెల్సీ చూసినా, వాళ్ళకున్న వాళ్ళకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది, వాళ్ళకి ఎమ్మెల్సీ సీట్లు అసలు ఏ విధంగా ఇస్తారు? సో జనాలందరూ కూడా ఫ్రస్ట్రేట్ అయ్యేది ఏంటంటే, ఎంతో కష్టపడ్డ తెలుగుదేశం నాయకులు ఈ రోజుకి ఎటువంటి పదవి లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే, ఏమీ కష్టపడిని అప్పుడు దాకా తెలుగుదేశాన్ని విమర్శించి జగన్మోహన్ రెడ్డికి కోటరీగా వ్యవహరించిన సోము వీర్రాజు లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ రావడం కూడా జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. నాగబాబుతో పక్కన పెడదాం, కనీసం ఆయన జనసేన కోసం పనిచేశారు. ఈయన బీజేపీ కోసం పనిచేయాల, తెలుగుదేశం కోసం పనిచేయాల. ఆయన పనిచేసిన మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి కోసం. జగన్మోహన్ రెడ్డి అలాంటి కోసం. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఎమ్మెల్సీ బీజేపీ ఇప్పించుకోవడం కానీ, వీళ్ళు ఇవ్వడం కానీ చూస్తే మాత్రం హాస్యాస్పదంగా ఉంది. తెలుగుదేశం కార్యకర్త ఫ్రస్ట్రేషన్ రావడానికి కూడా ఇది ఒక కారణం మెయిన్ గా. మరి యా, అలాంటప్పుడు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడతారు కదా, దాన్ని తిప్పికొట్టడానికి వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే సార్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.